నవరాత్రి రెండవ రోజున పూజించే దేవీ రూపం బ్రహ్మచారిణి అమ్మవారు. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆ మార్గంలో నడిచేది అని అర్థం. బ్రహ్మచారిణి అమ్మవారు తపస్సు, భక్తి, త్యాగానికి ప్రతీక. హిమవంతుడు మహారాజుకు కుమార్తెగా జన్మించిన అమ్మవారు చిన్ననాటి నుంచి శివుడిపై భక్తి కలిగి ఉన్నారు. ఒకరోజు నారద మహర్షి ఆమెకి చెప్పారు, గత జన్మలో ఆమె సతిగా జన్మించింది. దక్షుడు అవమానించగా తాను దేహత్యాగం చేసిందని, ఈ జన్మలో శివుని భర్తగా పొందాలంటే కఠినమైన తపస్సు చేయాలని సూచించారు. అమ్మవారు ఆత్మనిశ్చయంతో తపస్సు ప్రారంభించారు. మొదట పండ్లు, పూలతోనే జీవించారు. తరువాత ఆకులు మాత్రమే తీసుకున్నారు. చివరికి ఆకులు కూడా వదిలి గాలి మరియు నీటిపైనే వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు. ఎండలో, వానలో, చలిలో కూడా అమ్మవారు శివుని ధ్యానంలో తపస్సు చేశారు. ఆమె తపస్సు చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సు ఫలిస్తుంది, శివుడు నిన్ను తన భార్యగా అంగీకరిస్తాడు అని ఆశీర్వదించారు. ఆ తరువాత శివుడు ఆమెను భార్యగా అంగీకరించి ఆమె పార్వతీదేవిగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి బ్రహ్మచారిణి అమ్మవారు త్యాగం, భక్తి, సహనానికి ప్రతీక. ఆమె భక్తులకు ధైర్యం, జ్ఞానం, తపశ్శక్తి ప్రసాదిస్తారు. అమ్మవారు నడిచి వెళ్తూ కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలపు ధరించి ఉంటారు. శ్లోక ఫర్ చాంటింగ్. దదానా కర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ.